తస్య జన్మహేతోః అపగమాత్ య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ. అతడికి అలాంటి వాడికి జన్మకారణమైన జన్మహేతోః జన్మకారణమైన ఆ అజ్ఞాన నివృత్తి అయిపోవడం చేత క్షేత్రం అనేది మిథ్య. తాడు యందు పాము వలె మాయా గంధర్వ నగరాదుల వలె ఈ రకంగా క్షేత్రం అనేది మిథ్య అని ఎవడైతే తెలుసుకున్నాడో ఆ క్షేత్రం యందు అవిద్య చేత ఆ క్షేత్రమే నేననుకునే ఆ జన్మకి క్షేత్రమే నేననుకొని అవడం చేత దాని వలన కలిగే జన్మకి కారణమైన ఆ అజ్ఞాన నివృత్తి అయి ఉండడం చేత ఎవడు ఆ అజ్ఞాన నివృత్తి అయిపోవడం చేత ఏవం వేత్ పురుషం ప్రకృతించ గుణై సహా అని 13:23లో చెప్పినట్టుగా ఎవడు ఈ రకంగా పురుషుడిని ప్రకృతిని గుణములతో సహా తెలుసుకుంటాడో, ప్రకృతిని పురుషుడిని అలాగే గుణములతో అక్కడ పురుషుడిని ప్రకృతిని గుణములతో సహా తెలుసుకుంటాడు. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, ప్రకృతికి గుణములకి సంబంధం ఏమిటి, ప్రకృతి గుణములు రెండు పురుషుడికి ఏ రకంగా సంబంధం లేదని ఏ రకంగా 23లో చెప్పినట్టు తెలుసుకుంటాడో ఇది అనేనా ఈ శ్లోకము నుండి విద్వాన్ ఆత్మజ్ఞాని భూయో న అభిజాయతే మరలా పుట్టడని ఏదైతే చెప్పబడిందో అభిజాయతే ఇతి యత్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో అది ఇక్కడ ఉపపన్నమై ఉన్నది అంటే యుక్తి అనుసారంగా ఉన్నది, యుక్తికి అనుగుణంగా ఉన్నది. ఏది ఈ క్షేత్రజ్ఞ సంయోగాతనే చెప్పబడే సరిపోయిందా, యుక్తికి అనుగుణంగా ఉన్నదని భగవత్పాదులు వారు చెబుతున్నారు. అవిద్యను తొలగించే జ్ఞానం, అవిద్యను తొలగించే జ్ఞానం. ఇక్కడ నెక్స్ట్ శ్లోకం అనమాట. నస భూయోభిజాయతే ఇది సమ్యక్ దర్శన ఫలం అవిద్యాది సంసార బీజ నివృత్తి ద్వారేణ జన్మ అభావముక్తః. నస భూయో అభిజాయతే అతడు మరలా జన్మించడు అని భగవంతుడు ఏదైతే చెప్పాడో, నస భూయో అభిజాయతే అతడు మరలా జన్మించడని భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ శ్లోకం యందు సమ్యక్ దర్శనానికి ఫలం అవిద్యాది సంసార బీజ నివృత్తి ద్వారా జన్మ లేనిదని అక్కడ చెప్పబడింది. అవిద్య సమ్యక్ దర్శన ఫలం అవిద్యాది సంసార బీజ నివృత్తి ద్వారేణ జన్మ అభావ ఉక్త. అవిద్య సమ్యక్ దర్శనం యొక్క ఫలం ఏమిటి, అక్కడ అవిద్యాది సంసార బీజ నివృత్తి ద్వారా జన్మ లేదని అక్కడ చెప్పబడింది. ఇక జన్మ కారణం చ అవిద్యా నిమిత్తిక క్షేత్రజ్ఞ సంయోగ ఉక్త. మరి జన్మకి కారణం ఏమిటి, అవిద్య. ఆ అవిద్యా నిమిత్తం చేతనే క్షేత్రజ్ఞుని యొక్క సంయోగం చేత జన్మకి కారణమని చూపించింది. క్షేత్రజ్ఞుని యొక్క సంయోగం చేతనే జన్మలకు కారణమని చూపించింది. అవిద్య ఏదైతే ఉన్నదో సమ్యక్ జ్ఞానం చేత అవిద్యాది సంసార బీజ నివృత్తి ద్వారా జన్మ లేదని అక్కడ నసభూయో అభిజాయతే అని అక్కడ చూపించింది. అతః తస్య అవిద్యయా నివర్తకం సమ్యక్ దర్శనం ఉక్తం అపి పునః శబ్దాంతరేణ ఉచ్యతే. అతః అందువలన తస్య ఆ అవిద్యయా ఆ అవిద్యని తొలగించడానికి సమ్యక్ దర్శనాన్ని ఇంతకుముందు చెప్పినా ఇది మరలా వేరనే శబ్దం చేత ఇది మరలా చెప్పాలని వేరు శబ్దం చేత మళ్ళా భగవంతుడు ప్రారంభిస్తున్నాడు. చూసా ఎక్కడ అవిద్య అని వాడాడు శంకరాచార్యులు. ఇక సచ్చిదానంద మమకారం పెరిగిపోతే ఇంకేంటారు, అవిద్యే కారణం అంటుంటే ఇక మూలా విద్య తోలా విద్య ఈ విద్య ఆ విద్య ఎక్కడైనా చూడు అవిద్యాది సంసార బీజం అని వాడాడు. అదే సమ్యక్ జ్ఞానానికి అది తొలగిపోతే సమ్యక్ జ్ఞానం, తొలగకపోతే జన్మ కారణంచ అవిద్యా నిమిత్తిక, జన్మ కారణం అవిద్య.
భాష్య పదాలు ఇలా ఉంటుంటే ఎందుకు ఈ రాద్ధాంతం? ఈ సిద్ధాంతంలో రాద్ధాంతం దేనికి? అందుకని సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్చత్వం వినశ్యత్వం యః పశ్యతి న పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. సర్వభూతముల యందు సమంగా ఉండి వినశ్య వినశ్యంతం యః పశ్యతి న పశ్యతి. సర్వభూతముల యందు సమంగా ఉండి అది నాశనమైతే నాశనము కాని ఆ పరమేశ్వరుని ఎవడైతే గుర్తిస్తాడో అతడే ఆ పరమాత్మని దర్శించగలడు. సర్వభూతముల యందు సమంగా ఉండి సర్వభూతములు నాశనమైపోతున్నా తాను నాశనం కాని ఆ పరమేశ్వరుని ఎవడైతే గుర్తిస్తాడో వాడే అతన్ని దర్శించగలడు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.